నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గుడివాడ అమర్ మరో గుడ్డు కథ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అంటే అందరికీ తెలియదేమో కానీ గుడ్డువాడ అమర్నాథ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 మధ్య ఆయన అధికారంలో ఉండగా 2022లో మంత్రివర్గం మార్పులు చేర్పులు చేశారు కదా. ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ని తన క్యాబినెట్లోకి తీసుకుని మంత్రి గుడివాడ అమర్నాథ్ని చేశారు. ఐటీ శాఖ మంత్రిగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. నిజానికి అంతకుముందు సమర్థుడైన నాయకుడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన ఎవరో కాదు, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి పెద్ద కొడుకు. ఆయన చనిపోయారనమాట. ఆయన మంత్రిగా ఉండగానే చనిపోయారు. సో ఆ ప్లేస్లోకి గుడివాడ అమర్నాథ్ని తీసుకొచ్చారు. గుడివాడ అమర్నాథ్ ఆయనకి సరి సమానంగా పని చేయకపోయినా కనీసం ఆయనకి దగ్గరలో కన్నా పనిచేసినా మంచి పేరే తెచ్చుకుని ఉండేవాడు. అసలు గౌతమ్ రెడ్డిని ఏ స్థాయిలోనూ అందుకోలేకపోయాడు. అందుకోలేకపోవటం పక్కన పెడితే అసలు పూర్తిగా ట్రోలింగ్ అయిపోయాడు. ఎలా ట్రోలింగ్ అయ్యాడంటే ఇదిగోండి, గుడ్డువాడ అమర్నాథ్ అనే విధంగా ట్రోలింగ్ అయ్యాడు. ఎందుకు ట్రోలింగ్ అయ్యాడు అనేది మనం చెప్పుకోవాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా దావోస్కి వెళ్ళింది పెట్టుబడుల కోసం. అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి దావోస్లో జరిగే బిజినెస్ సమ్మిట్లో పాల్గొనడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చాలా తిరిగారు, పాపం చాలా కష్టపడ్డారు. ఎంఓయూలు కూడా కొన్ని కుదుర్చుకున్నామని చెప్పి అన్నారు. అయితే ఆ ఎంఓయూలు ఎక్కడా కూడా కంపెనీలు పెట్టుబడుల రూపంలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయితే అవ్వలేదు. అయిన విషయం అయితే నాకైతే తెలీదు. ఒకవేళ మీరేమన్నా గనక చూసుంటే, మీకేమన్నా గనక అటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుంటే దయచేసి కమెంట్ బాక్స్లో పెట్టండి. అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం ట్రోలింగ్ అయ్యాడు. ఆ కంపెనీలు గ్రౌండ్ అయినా అవ్వకపోయినా గుడివాడ అమర్నాథ్ ట్రోలింగ్ అయ్యాడు. ఎందుకని అంటే మీరు దావోస్ వెళ్ళొచ్చారు కదా, అంటే వీళ్ళు ఆ దావోస్ పర్యటన ముగించుకొని ఏపీకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు గుడివాడ అమర్నాథ్. అయితే వాళ్ళు అడిగారు, మరి అడుగుతారుగా విలేకరులు, ఏ కంపెనీలు పెట్టుబడులు పెడతానన్నాయి, ఎంత పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అని చెప్పేసి అడిగితే గుడివాడ అమర్నాథ్ ఏం చెప్పారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కోడి లాంటిది, అది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లన్నీ పొదగాలి, పొదిగితే పిల్లలు అవ్వాలి, ఆ పిల్లలు మళ్ళీ పెద్దవయ్యి కోళ్ళయ్యి అవి గుడ్లు పెట్టాలి, అప్పుడు డెవలప్ అయినట్టు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది కాబట్టి కోడి గుడ్డు పెట్టే స్టేజ్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడే అడిగితే ఎలా చెప్తాం అని చెప్పేసి ఒక గుడ్డు ఉపమానం చెప్పారు. అయితే ఆ గుడ్డు ఉపమానం ఎంత ట్రోలింగ్ అయిందంటే గుడివాడ అమర్నాథ్ని కాస్త గుడ్డువాడ అమర్నాథ్ని చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ అమర్నాథ్ ఓడిపోయిన తర్వాత, అంటే వైసీపీ ఓడిపోయింది, ఆయన కూడా ఓడిపోయాడు. గాజువాకలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. దాదాపు 1,00,000 పైన అనుకుంటా మెజారిటీ పల్లా శ్రీనివాస్కి వచ్చింది ఈయన మీద పోటీ చేసిన ఆయనకి. సో అయితే తీరా ఇప్పుడేమైనా మారాడా? ఓడిపోయింది వైసీపీ, ఆయన కూడా ఓడిపోయాడు. యథార్థం తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు అంటే హాస్యాస్పదమైన ఉపమానాలు పలికితే వాళ్ళు ట్రోలింగ్కి గురవుతారు, వీళ్ళు కూడా హాస్యాల పాలవుతారు అని చెప్పేసి తెలుసుకున్నాడంటే ఏమాత్రం తెలుసుకోలేదు. మళ్ళీ అటువంటి జ్ఞాన గుళిక ఇంకొకటి జనం మీదకి విసిరాడు గుడివాడ అమర్నాథ్. ఈసారి ఏంటంటే విజనరీ ఉండొచ్చట, కానీ 5 ఏళ్లే కదా అధికారంలో ఉండేది. ఆ విజనరీ కూడా 5 ఏళ్లకి మాత్రమే పరిమితం అయిపోవాలట. అంటే 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన విజనరీ 2029 వరకు మాత్రమే పనిచేయాలట, అంతకు మించి పనిచేయకూడదట. ఇది కొత్త నిర్వచనం, గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన కొత్త జ్ఞాన గుళిక. సో ఈ జ్ఞాన గుళిక విన్న వాళ్ళంతా కూడా కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుకుంటున్నారు. ఎందుకని అంటే ఇదిగోండి, హైదరాబాద్లో సైబర్ టవర్స్ని ఏర్పాటు చేశారు కదా చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో. అంటే 1997, 98 ఆ టైంలో స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరాల కన్నా దాన్ని పూర్తి చేశారు. వాజ్పేయి, అప్పటి ప్రధాని వాజ్పేయి వచ్చి దాన్ని ఓపెన్ కూడా చేశారు. అప్పట్లో ఈ సైబర్ టవర్స్ గురించి ఎంతమంది ఎన్ని మాట్లాడినా కానీ చంద్రబాబు దూరదృష్టితోటి, విజనరీ చూపుతోటి, ఆయనకున్న విజనరీతోటి రాబోయే దశాబ్దాల కాలాన్ని ముందు చూపుతోటి దృష్టిలో పెట్టుకొని ఈ సైబర్ టవర్స్ని నిర్మించారు. హైదరాబాద్ ఏ స్థాయిలో డెవలప్ అవుతుంది ఐటీ పరంగా అని చెప్పేసి ఆయన ముందే ఊహించి దానికి అనుగుణంగా నిర్మించారు. అయితే అది ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మనం అసలు చెప్పక్కర్లేదు, కానీ అప్పట్లో ఎలా ఉండేది చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉంది అని మీరు చూస్తున్నారు. మనం ఇప్పుడు గూగుల్లో కొట్టినా వస్తుంది అనుకోండి, నేను ఇక్కడ ఫొటోస్ చూపించక్కర్లేదు. హైటెక్ సిటీ అలాగే సైబరాబాద్ ఏరియాలు ఎలా ఉన్నాయి, ఎంత రద్దీగా ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎన్ని రోడ్లు వేశారు అనేది ఇప్పుడు నేను మీకు మాటల్లో చెప్పక్కర్లేదు. మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. కానీ అప్పట్లో ఎలా ఉందో నేను మీకు చూపించాలిగా. ఇదిగోండి,
సైబర్ టవర్స్ 2000 సంవత్సరంలో చంద్రబాబు నిర్మించినప్పటిది. అప్పట్లో యాంటీనాలు ఉండేవి గదా! ఇప్పుడంటే అంతా మనకి వచ్చేసినాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పట్లో పెద్ద డిష్‌లు ఉండేవి నెట్ కోసం గూడా. సో, ఆ చుట్టుపక్కలంతా చూసారా? కొండలు, గుట్టలు, పచ్చిక బయళ్ళు, ఏదో ఒకే ఒక్క రోడ్డు ఉండేది. ఎప్పుడో ఒక గంటకో, అరగంటకో ఒక బస్సు వచ్చేది అంతే. ఇంకా అంతకు మించి బస్సులు గూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడెలా అయింది? మనం చూసాం. అసలు బస్సు కాదు కదా! ట్రాఫిక్ జామ్ తోటి గంటలు గంటలు మనం రోడ్డు మీద ఇరుక్కుపోవాల్సొస్తుంది. అలాంటి హైటెక్ సిటీ మరి ఆయన విజన్ 2020 అనే పేరుతోటి కదా రూపొందించారు. మరి దానికేమంటారు? గుడివాడ అమర్‌నాథ్ ఆయన లెగిస్తే హైదరాబాద్‌కు వస్తూ ఉంటారు గదా! ఆయన ఆయన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి కూడా ఇక్కడే ఇల్లుంది గదా! లోటస్ పాండ్ అని జెప్పేసి. మరి దానికేమంటారు? సో, ఇకపోతే ఎక్కడికి వెళ్ళినా గానీ మనం దిగేది ఆంధ్రప్రదేశ్‌లో గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉన్నా గానీ, మన ఆంధ్రప్రదేశ్ నాయకులంతా ఫస్ట్ దిగేది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే. మరి ఆ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రపోజల్ కూడా పెట్టింది చంద్రబాబే. ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. మొత్తం అంతా అనుమతులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి. అన్ని పనులు జరిగిపోయాయి. పూర్తి చేసింది మాత్రం రాజశేఖర్ రెడ్డి. కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయించింది మొత్తం అంతా రాజశేఖర్ రెడ్డి. కానీ ఇది 5,000 ఎకరాల్లో కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రపోజల్ పెట్టినప్పుడు అసెంబ్లీలో అంతా నవ్వారు. ఎయిర్‌పోర్ట్‌కి 5,000 ఎకరాలా? ఎంతలో ఉంది? బేగంపేట ఎయిర్‌పోర్ట్ సరిపోవటం లేదా? సరే సిటీ మధ్యలోకి వచ్చేసింది కాబట్టి ఊరు చివరికెళ్ళాలంటున్నారు. ఓ 1000 ఎకరాలు తీసుకోండి. లేకపోతే 1,500 ఎకరాలు తీసుకోండి. 5,000 ఎకరాలా? ఎందుకు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈ 5,000 ఎకరాల్లో నిర్మించిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎంతగా ఉపయోగపడుతుంది? ఎప్పుడు ఎంత కావాలన్నా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. చంద్రబాబు ముందు చూపుకి, చంద్రబాబు విజనరీకి కారణం అది. అలాగే ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు మనం తిరుగుతున్న ఔటర్ రింగ్ రోడ్ కూడా టౌన్ అంతా వెళ్ళిపోయింది, పెరిగిపోయింది. కానీ అప్పట్లోనే చంద్రబాబు ఈ ఔటర్ రింగ్ రోడ్‌ని ఏర్పాటు చేశారు. ఇంకా ఇప్పుడు రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇది టౌన్ ఇంకా ఎంత పెరుగుతుంది అని చెప్పేసి ఒక 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితమే ఊహించింది. 2002 కూడా 2000 సంవత్సరం కూడా కాదు. 2002 కూడా కాదు. అంతకన్నా ముందే 1999 ఆ టైంలోనే ఆయన ఊహించారు. ఆయన మనసులో అప్పుడే ఔటర్ రింగ్ రోడ్ గురించి ఉంది. 2001లో దీన్ని ప్రపోజ్ చేశారు ఔటర్ రింగ్ రోడ్‌ని. సో, ఇదంతా కూడా ముందు చూపుతో ఊహించి రాబోయే భవిష్యత్తు తరాల ఉపయోగాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక విజనరీతో ఏర్పాటు చేసినవి. ఇవి మాత్రమే కాదు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూసుకుంటే మనకి అమరావతి డెవలప్‌మెంట్ కూడా అదే విధంగా ఆయన చేస్తున్నారు. ముందు 30,000 ఎకరాలు కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే అమరావతికి చంద్రబాబు నాయుడు 34,000 ఎకరాలు సేకరించారు రైతుల దగ్గర నుంచి. అది ఒక లాఠీ విరగలేదు. ఒక రక్తపు చుక్క కూడా నేల రాలకుండా సేకరించారు. ఇప్పుడు దాన్ని 50,000 ఎకరాలకు తీసుకెళ్లారు. ఇంకా భవిష్యత్తులో 70,000 ఎకరాలు లేదా 1,00,000 ఎకరాలకి విస్తరించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకని అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎంత ఇరుకైపోయిందో మనం చూస్తున్నాం. బెంగుళూరు ఎంత ఇరుకైపోయిందో చూస్తున్నాం. ఇప్పుడున్న అవసరాలకి బెంగుళూరు సరిపోవటంలా. హైదరాబాద్ కూడా సరిపోవటంలా. మళ్ళీ ఇంకొక కొత్త సిటీ నిర్మించాలి హైదరాబాద్ అవతల అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రపోజల్‌లోనే ఉన్నారు. కొత్త ఫ్యూచర్ సిటీని తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే కేసీఆర్ దాన్ని ఫ్యూచర్ సిటీనా, తొక్క సిటీనా అంటే అనుండొచ్చు గాక. కానీ ఆ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌కి, తెలంగాణకి ఎంత ఉపయోగపడుతుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమైతే లేదు. కానీ దీన్నే విజనరీ అని అంటారు. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి తీసుకునే నిర్ణయాన్ని విజనరీ అని అంటారు. మరి ఆ విజనరీ కేవలం 5 ఏళ్ల కాల పరిమితికే సరిపోవాలి అని చెప్పేసి గుడివాడ అమర్‌నాథ్ చెప్పడం మాత్రం ప్రస్తుతం ఆయన్ని తీవ్రంగా ట్రోలింగ్‌కి గురిచేస్తుంది. అయితే మీరు చెప్పండి, గుడివాడ అమర్‌నాథ్ చెప్పింది రైటా? విజనరీ అంటే కేవలం 5 ఏళ్ల వరకే ఆలోచించాలా? భవిష్యత్తు తరాలను గురించి ఆలోచించాలా? రాబోయే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల గురించి ఆలోచించాలా? చంద్రబాబు నాయుడు విజన్ 2047 అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి అసలు 2047 ఆ టైంకి ఎవడుంటాడో ఎవడు పోతాడో అని చెప్పేసి మాట్లాడిన మాటల్ని ఎలా తీసుకోవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేతే అలా మాట్లాడారంటే మరి ఆ పార్టీలోని నేతలు గుడివాడ అమర్‌నాథ్ లాంటి వాళ్ళు ఇలా మాట్లాడటం వింతగా ఉందా? లేకపోతే అదేం మాకంత వింత అనిపించలేదు. ఆ పార్టీ అధినేత ఎలా ఉన్నాడో ఆ పార్టీలోని మిగతా నేతలు అంతా కూడా అంతే ఉంటారు. విజనరీ గురించి వాళ్ళు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. విజనరీ అంటే ఆ కాల పరిమితి 5 ఏళ్ల పరిపాలనా కాల పరిమితికి మాత్రమే పరిమితమై ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన మాటలు మాకెక్కడ ఆశ్చర్యం కలిగించలేదు అని అంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.